నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మన వీడియోస్‌లో ఈ టీ పెట్టయితే చాలా రోజులైపోయింది. ఈరోజు మాత్రం ఖచ్చితంగా టీ పెట్టాలి, వీడియో తీయాలి అనైతే అనుకోని ఖచ్చితంగా అయితే చేశాననమాట. టీ అనేది ఛీ! టీ పెట్టాననమాట. సారీ. ఇంక మా వారికి టీ ఇచ్చేసి, నేనొచ్చేసి టీ కూడా తాగడానికి లేదు కదండీ! గ్రీన్ టీ. ఏం చేస్తాం, అప్పుడప్పుడు తప్పదండి. కొన్ని కొన్ని ఎన్ని కష్టాలొచ్చినా అవి తీసుకొని నిలబడి ఉండాలన్నమాట. తప్పదు. సో, తాగాలనిపించకపోయినా తప్పక తాగుతున్నాను. ఇంకలా గ్రీన్ టీ అయిపోయాక ఇంకా పిల్లలకొచ్చేసి టిఫిన్ అనేది వేస్తున్నాననమాట. నేను చేసే చపాతీ మాత్రమే చూడండి. నా అట్ల పెనంతో మీకు పని లేదు అన్నట్టు నేను ఇప్పుడు అదే చెప్తున్నానండి. నేను వేసే అట్లు మాత్రమే చూడండి. నా అట్ల పెనంతో పని లేదు మీకు. ఓకేనా? జస్ట్ ఫర్ ఫన్ కోసం అయితే అన్నానండి. ఎవరు ఫీల్ అవ్వకండి. ఓకేనా? ఇంకిక్కడ పిల్లలకి దోస అనేది వేసేస్తున్నాననమాట. మా పాపకేమంటే కొంచెం క్రంచీగా, క్రిస్పీగా ఉంటే తనకిష్టము. మా బాబుకొచ్చేసి కొంచెం సాఫ్ట్‌గా కొంచెం అలా ఉంటే తనకిష్టం అనమాట. సో, ఇంకా ఇలా క్రంచీగా వేశానులే, ఆమెకు ఒక అట్టు ఎక్స్‌ట్రా తింటదిలే అన్నట్టు 2 వేశానండి. కానీ లాస్ట్‌కి ఏం చేస్తుందో చూడండి. ఎంత మంచిగా వేసినా కానీ తను తినాల్సింది నేను ఒకటే అన్నట్టు ఒకటి మాత్రమే, ఒకటి తక్కువయింది పుష్ప అన్నట్టు ఒకటే తినిద్దండి. సో, ఇంకా పిల్లలిద్దరికీ కారప్పొడి అయితే ఇవాళ చట్నీ అయితే చేయలేదండి. సో, కారప్పొడితో సర్దేస్తున్నాననమాట. ఇంకా టిఫిన్స్ అనేది వేసేసి వాళ్ళకి టిఫిన్స్ ఇచ్చేసాననమాట. ఇక మా పాపేమో రెడీ అవుతుంది. ఇక టిఫిన్ అక్కడ పెట్టేస్తే తినేసి ఒక్క దోస మాత్రమే తినేసి వెళ్ళిందండి. ఇంకా మా బాబు వచ్చేసి తనకు కూడా తీసుకెళ్ళి పెట్టేస్తున్నాననమాట. సో, మార్నింగ్ టైంలో మాత్రం ఇంత హడావిడి ఉంటుందండి. మళ్ళీ వీళ్ళు వెళ్ళాక క్యారేజెస్ అని, బాక్సులని చిన్న హడావిడి ఉండట్లేదండి. పిల్లల స్కూలు, కాలేజెస్ ఏమో వెళ్ళాక చూడండి వాళ్ళకి దోస వేస్తే ఎలా చేసేసారో. ఇది మా బాబు ప్లేట్ అనమాట. వాటర్ బాటిలు, పర్ఫ్యూమ్ ఉంది. ఆ! ఇవన్నీ సర్దుకోనీకే టైం సరిపోతుందనమాట. టవల్స్ మళ్ళీ తుడుచుకున్నట్టు ఇక్కడనే పడేస్తారిక. వాళ్ళు స్కూల్‌కెళ్ళే హడావిడిలో. ఇంక మా పాప ప్లేట్ చూసారా? ఆమె తినేది ఒకటే దోస. ఆ ఒక దోసలో ఇలా ఏస్తే కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పేసి అలా ఏస్తే దానిలో కూడా వదిలేసిందనమాట. ఇంకిట్లా ఉంటదండి. పిల్లలు వెళ్ళాక, వాళ్ళని పంపించాక ఎక్కడియక్కడ పడేసుంటే వాటన్నింటిని క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది. హౌస్ వైఫ్‌లకి పాపం వాళ్ళేం తక్కువేం చేయరండి. వాళ్ళు వాళ్ళకుండే పని వాళ్ళకుంటూనే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి, మళ్ళీ లంచ్ బాక్స్ మా బాబుకి ప్రిపేర్ చేసి, అప్పుడు మళ్ళా నేను షాపుకి మా చిన్న ఏమంటారు దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్ చూపించమంటారా మీకు? మా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చూసేయండి. చూసి తరించేయండి. అలాగే నవ్వుకోకండి. ఓకేనా? టట్టడాయ్! కనిపించానా నేను మీకు? ఇలా తీయాలండి వీడియోస్. ఇలా అడ్డంగా పెట్టి తీస్తేనే యూట్యూబ్ లాంగ్ వీడియోస్‌కి పనికొస్తాయన్నమాట. ఇంకింతేలేండి మా డ్రెస్సింగ్ టేబుల్. చాలా బాగుంది కదా! ఓకే. కంటిన్యూ చేద్దాం వీడియోని. ఇంకిక్కడ ఏమంటే రొయ్యలొచ్చాయండి. నేను అంతా బాక్స్ ప్రిపేర్ చేసేసి పనంతా అయిపోయింది. ఇంకా షాప్ దగ్గరికి వెళ్దాము అనే టైంకి బయట నుంచైతే ఒక కేక వినిపించిందనమాట. "అక్క, అక్క, అక్క" అంటూ. ఎవరా ఇప్పుడు పిలుస్తున్నారా అని చెప్పేసి ఏంటి అని తలుపు తీస్తే మా పక్కింటి అమ్మాయి అనమాట. ఏంట్రా అంటే, "అక్క ఇలా రొయ్యలొచ్చాయి తీసుకుంటావా? కొంచెం చాలా తక్కువ రేటుకి ఇస్తుంది అక్క" అనింది. ఇక తక్కువ రేట్ అంటే ఇక మనం ఆగుతామా? ఏ తర్వాత వెళ్ళొచ్చు, షాప్ ఏముంది రోజు పోయేదే కదా అని చెప్పేసి బాక్సెస్, క్యారేజెస్ అని అవన్నీ పక్కన పెట్టేసి టక్కన వచ్చేసి గిన్నె పట్టేసుకొని వచ్చేసాననమాట. సో, నేనే కాదండి చాలామంది తీసేసుకున్నారు, అయిపోయాయి అనమాట. ఇంకా నాకేమంటే వలవడం రాదు కాబట్టి ఇంకా తననే అమ్మినామనే ఒలిచిచ్చేయమన్నాను. ఇంకా తను ఒలిచిచ్చేస్తుందనమాట. ఇంకా ఎక్స్ట్రా తీసుకుందాం అనుకున్నాను. కానీ అప్పటికే అయిపోయాయి. నేను వెళ్ళేటప్పటికే తీసేసుకున్నారండి. నాకు 1 కేజీ మాత్రమే మిగిలాయి.
సరే సరిపోతాయిలే ఇంకా మనకు దక్కిందే దక్కుదాలన్నట్టు 1 కేజీ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే అవి కొంచెం కాస్ట్ ఎక్కువనమాట మా సైడు. ఇంకా ఎంతకిచ్చారు ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో అడుగుతారా? ఇక్కడే చెప్పేయమంటారా? ఎందుకులెండి పాపం మిమ్మల్ని క్యూరియాసిటీతో ఉంచడము. ఎంతకిచ్చిందంటే తను కేజీ వచ్చేసి 150కి అయితే ఇచ్చిందనమాట. ఇవొచ్చేసి నాటు రొయ్య అండి. అంటే హైబ్రిడ్ రొయ్యి, టైగర్ రొయ్య అంటారు కదా! అలా కాకుండా సముద్రపు రొయ్యి అండ్ స్వీట్‌నెస్ ఉండదనమాట. చక్కగా కర్రీకైతే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇంకా అందుకని చెప్పేసి 1 కేజీ మాత్రమే దొరికాయి కదా! ఇంకా 150 రూపీస్ ఏమో పడ్డాయి. అండ్ ఒలిచినందుకు అవి ఒలుస్తున్నారు కదా! ఒలిచినందుకు ఒక 20 రూపీస్ అయితే ఎక్స్‌ట్రా ఇమ్మన్నారు. సో, ఒక 20 రూపీస్ అండ్ మొత్తం 170 రూపీస్ అయితే రొయ్యలైతే తీసుకున్నాననమాట 1 కేజీ. అవి చూడనీకి కేజీ అంటే బోలెడన్ని వచ్చినీయలే అనిపించాయి నాకు. ఇంకా మళ్ళీ అవి ఒలిచాక చూస్తే ఎన్నున్నాయో మీకే చూపిస్తాను చూడండి. మరీ అది మళ్ళీ ఇంకా వాటిని కుక్ చేసేటప్పటికి ఇంకా దారుణం అయిపోయాయండి. ఇంకా అలా అనమాట. అందరూ తీసుకున్నారనమాట చాలామంది. మళ్ళీ ఆమెని అడుగుతున్నాననమాట. "ఎప్పుడొస్తారండి మీరు?" అంటే చెప్తుంది. రోజు వస్తూనే ఉంటానమ్మా. కాకపోతే అటు సైడ్ అమ్మేదాన్ని. ఇంకా వాళ్ళేంటంటే మిగిలిపోయాయి కొంచెం అందుకని ఇటు సైడ్ రావడంతోని కొంచెం ఇంక ఎండెక్కుతుంది కదా అని కొంచెం రేట్ తక్కువకి ఇచ్చానమ్మా అని చెప్పైతే చెప్పిందనమాట. ఇంక చూసారు కదా వెలిచాక ఎన్నయినాయో. ఇంక వాటిని క్లీన్ చేయాలండి. చిన్న పని కాదనమాట క్లీన్ చేయడానికి. చాలా పని. ఇంక అదంతా క్లీన్ చేసి వెళ్ళేటప్పటికి 1 అలా అయింది. ఇంకా ఆ రోజు మా బాబు అయితే ఇంటికొచ్చేసాడనమాట లంచ్‌కి. ఇంకా వాడు లంచ్ చేసి నేను తినేసి ఇంకా షాప్ దగ్గరికైతే మా వారికి క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయామనమాట. ఇంకా ఇలా అయితే ఉంటుందండి. ఉడికించిన తర్వాత కేజీ కాస్త ఒలిచాక అర కేజీ అవుతాయి. అర కేజీ కాస్త ఉడికించాక హాఫ్ కేజీ అవుతాయి అనమాట ఫైనల్లీ. సో, ఇంకిక్కడ చూస్తున్నారు కదా! స్నేహమేర జీవితం అన్నట్టు నా ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్ గురించి ఏం చెప్పినా చాలా తక్కువ. తను నాకు ఫ్రెండ్ అంటే ఇది కదరా అనిపిస్తుందండి. అంత సపోర్ట్ చేస్తుంది. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంక ఎమోషనల్ అయిపోతాను ఇంకెక్కువగా మాట్లాడేసానంటే తన గురించి. ఇక్కడ చూసినారా ఏంటి అక్క ఈ చెట్టు ఏంటి అని మీరు అనుకోవచ్చు. నా ఫ్రెండ్ వాళ్ళకి సీతాఫలంలాగా రామఫలం చెట్టు ఉందంటండి. సో, నేను చాలా తక్కువగా విన్నాను. ఇప్పటివరకైతే చూడలేదనమాట ఆ చెట్టు. సరే ఉందా అనంటే, "ఆ! ఉంది. నీకు వీడియో కూడా తీసి పంపిస్తాను చూడు" అని చెప్పేసి వీడియో పెట్టిందండి. ఇంక అందుకని చెప్పేసి అదేదో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అలానే ఫ్రెండ్‌షిప్‌కి ఉన్న వాల్యూ, ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటనేది కూడా కొంచెం తెలియజేయాలన్నట్టు ఈ వీడియో పెట్టడం జరుగుతుందనమాట. చూసారు కదా! వాళ్ళ చెట్టుకి ఎన్ని కాయలైతే కాసాయో అవి ఆకుల్లో కొంచెం అలా అలా కనిపించట్లేదండి. అక్కడ చూస్తున్నారు కదా! ఒక 4 5 ఉన్నాయి. రామఫలం అంటారంటండి. చాలా బావుంటుందంట. వాళ్ళకి చెట్టు ఉంది కాబట్టి నాకు షేర్ చేసిందనమాట. "నువ్వు యూట్యూబ్ ఉంది కదా! యూట్యూబ్‌లో పెట్టుకో" అన్నట్టు. శైలు వెరీ, 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 వెరీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా! నువ్విచ్చే సపోర్ట్‌కి అనుకున్న నా వాళ్ళు కూడా ఇవ్వరేమో అంత సపోర్ట్ ఇస్తున్నావు. నీకేం చెప్పినా తక్కువే. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ జన్మలో మళ్ళీ ఫ్రెండ్ అంటూ ఉంటే నువ్వే నా ఫ్రెండ్‌గా అవ్వాలి అని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ మనం ఇద్దరం ఇలానే ఉండాలని ఇంకా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే మీరు అనుకోవచ్చు అక్క వీడియోస్ పెడితేనే అలా అనుకుంటా అలా ఏం కాదండి. అది తను నాకు వీడియో పెట్టినా, పెట్టకపోయినా చిన్నప్పటి నుంచి ఒక చోట పుట్టి, ఒక చోట పెరిగిన ఫ్రెండ్ అనమాట. ఇంకా అలా ఉంటే ఎలా ఉంటదో మీరే ఆలోచించండి. ఏ బాధొచ్చినా, ఏ కష్టమొచ్చినా ప్రతిదీ తనతో షేర్ చేసుకుంటాను నేను. తను అంటే తను నాకు ఏ హెల్ప్ చేయకపోయినా మాట, "అరే! నువ్విలా ఉండు, నువ్విలా చెయ్యి, నీకేం కాదు" అనే ఒక ఏమంటారు మాట సహాయం అంటారు కదా! అలా చెప్తుందండి నా ఫ్రెండ్ నాకు. ఐయామ్ సో, సో, సో లక్కీ అనమాట. అలాంటి ఫ్రెండ్ నాకు దొరకడము. ఓకేనండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. అలానే మీ ఫ్రెండ్‌షిప్పు నాలాగా ఉన్న నా ఫ్రెండ్‌లాగా మీలో ఎవరికైనా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయితే ఇవి ఫ్రూటు అంటే ఈ చెట్టు గురించి వీడియో తీసింది కదా! సో, ఆ కాయ కూడా వీడియో పెట్టిందండి. అది ఎలా పెట్టిందో మీరే చూస్తే పిచ్చ కామెడీ అనమాట. నాకే భలేగా నవ్వొచ్చింది. అంటే తనేంటంటే ఇంతకీ మీలో ఎంతమంది చూసారు ఈ రామఫలం చెట్టు? ఎవరైనా చూసుంటే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా? పెద్ద కాయ అనమాట. అదిగోండి చూపిస్తుంది పర్టిక్యులర్‌గా కాయని చెట్టుకున్నప్పుడే. అది చూసారు కదా! మ్యూజియంలో గనక వజ్ర వైడూర్యాలని ఎలా పెడతారో అలా పెట్టయితే చూపిస్తుందండి నా ఫ్రెండు. అసలు చూసారు కదా! కాయ అయితే ఎంత పెద్ద కాయో. మన
సీతాఫలంలాగా అలా ఉండదండి. ఈ రామఫలం అనేది సాఫ్ట్‌గా ఉంటుందనమాట పైన. ఓకే. కాయ తర్వాత చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటుందనమాట లోపల కాయ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.